తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో కార్తీకి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అనేక ఆర్థిక వివాదాలు, కోర్టు కేసుల తర్వాత సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన వా వాతియార్ తమిళనాడులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు థియేటర్స్ కి వస్తుందా లేదా అనే దానిపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఇక్కడ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే హిట్ 3లో సైతం శైలేష్ కులను ఆయనతో స్పెషల్ క్యామియో చేయించారు. అయితే గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కార్తీకి తాజాగా విడుదలైన వా వాతియార్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థిక వివాదాలు, కోర్టు కేసుల మధ్య ఎట్టకేలకు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు విడుదలపై ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా గత డిసెంబర్లోనే విడుదల కావాల్సింది. తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో ట్రైలర్ లాంచ్ చేసి ప్రమోషన్లు కూడా భారీగానే చేశారు. కానీ ఆఖరి నిమిషంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక సినిమా ఆగిపోయింది. తాజాగా తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం కార్తీక్ కెరియర్లోని టాప్ 3 డిజాస్టర్లలో ఒకటిగా నిలిచేలా ఉంది. ఎన్టీఆర్ సెంటిమెంట్, విభిన్నమైన కాన్సెప్ట్, కార్తీ మేనరిజమ్స్ ఏవి కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. దర్శకుడు నలన్ కుమార్ స్వామి జనాలను మెప్పించడంలో విఫలం కాగా, సంతోష్ నారాయణన్ సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక హీరోయిన్ కృతి శెట్టికి మరో ఫ్లాప్ ఖాతాలో పడింది. అసలు పోటీయే కాదనుకున్న జీవా సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకోగా, కార్తీ సినిమా మాత్రం వసూళ్ల పరంగా వెనకబడిపోయింది. కేవలం 10 కోట్ల మార్కును అందుకోవడానికి ఈ సినిమా ఆపసోపాలు పడుతోంది. కోలీవుడ్ రిజల్ట్ చూశాక ఇప్పుడు తెలుగులో అన్నగారు వస్తారు విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో కూడా కార్తీ నటించిన మద్రాస్, పరుత్తి వీరన్, కొంబర్ వంటి సినిమాలు అనువాదమైన ఇక్కడ విడుదల కాలేదు. కనీసం ఓటీటీలో కూడా అవి అందుబాటులో లేవు. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా ఇలాగే మారుతుందా అనే చర్చ ఫిలింనగర్లో జరుగుతోంది. బయ్యల్లో ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో అన్నగారు వస్తారో థియేటర్ల వరకు రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తును ఊహించే సినిమాను ఆపేస్తారా లేక ధైర్యం చేసి రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.